మీరు ఉన్నారా అడవుల్లోకి? అడవుల్లో ఏం లేను. లేరు. గన్ను పట్టలేదు మీరు? నేను గన్ను పట్టలే, పెన్నుతోటే రాశానులే. కానీ నా మొదట నా జీవితం అంతా విప్లవ సాహిత్యంతో ఓకే నడిచింది. దానికి కారణం ఉంది రఘు. మాది మహబూబాబాద్. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఈ కగార్ పేరుతో మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టుకొని ఆల్మోస్ట్ 80% 90% దాకా ఎండింగ్ దశకు వచ్చినట్టుగానే కనబడుతున్నది. మరి కానీ సరే, ఐడియాలజీ భావజాలం మీద చర్చ జరిగినా ఫిజికల్గానైతే మనుషులనైతే లేకుండా అయితే చేయగలుగుతున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి పని వాళ్ళు చాలా సక్రమంగా ప్లాన్డ్గా చేసుకుంటున్నారు. అడవి ఆ పరిస్థితులు అవన్నింటిని కూడా. ఇంకేం మిగిలిందని మీరు అనుకుంటున్నారు? నేను అంటే విప్లవం కడుపు ఈ దేశంలో పేదరికం ఉన్నంత కాలం విప్లవోద్యమాలు ఉంటాయి. అది ఏ రూపంగానైనా కావచ్చు, ఏ రూపకంగానే ఉండొచ్చు. ఈ దేశంలో అసమానతలు ఉన్నంత కాలం కూడా తిరుగుబాట్లు వస్తూనే ఉంటాయి. దానికి నక్సలిజం పేరుతో రావచ్చు, ఇంకో కమ్యూనిజం పేరుతో రావచ్చు, సోషలిజం పేరుతో రావచ్చు. రేపు పొద్దున ప్రకృతి వనరులు కాపాడుకోవటానికి పెట్టుబడిదారులకు ప్రకృతి ప్రేమికులకు మధ్యన ఒక గ్రీన్ రెవల్యూషన్ వస్తుంది అనేది నేను బలంగా భావిస్తున్నాను. ఆ గ్రీన్ రెవల్యూషన్ కు వాళ్ళే నాయకత్వం వహించవచ్చు, పేదలే నాయకత్వం వహించు, కమ్యూనిస్టులే నాయకత్వం వహించవచ్చు. ఎవరు చెప్తారు? దానికి ఇంకో పేరు పెట్టుకోవచ్చు, దానికి ఇంకో పేరు పెట్టుకోవచ్చు అంతే కదా. రెవల్యూషన్ మాత్రం ఎవడు ఆపలేడు. అసలు మార్పు అనేది మీరు బాగా గమనిస్తే నేచర్ స్వభావం అది తెలియదు వీళ్ళకి, పాలకులకు. నేచర్ ఏం పని చేసినా చాలా బ్యూటీగా చేస్తుంది. ఒక గడ్డి పువ్వు పూసినా చాలా అందంగా పూస్తుంది. మీరు గమనించండి. కాపాడుకుంటది అంటారా ఈ పరిస్థితిని? తప్పకుండా. అడవిని నేచర్ ఏం పని చేసినా ఒక క్రియేటివిటీ ఉంటుంది. క్రియేటివిటీ లేని పని నేచర్ చేయదు. నిన్న వచ్చిన పుష్పం ఈ రోజు పిందెగా. మొత్తం మైనింగ్ అంతా అడవంతా పోతుంటే ఇంకా కాపాడుకోవడానికి ఏముంటది? చేస్తుంది. నేచర్ చేసే పనిలో ఒక పర్పస్ ఉంటుంది. అది ఒక పండు వచ్చిందంటే తన జాతిని అభివృద్ధి చేసుకుంటుంది, అది మన ఆకలిని తీరుస్తుంది. ఇవాళ మైనింగ్ మాఫియా పేరుతోటి అంతా చేస్తున్నారు. కాదనను, ఎక్కడికి పోతారు? ఇవాళ నిన్నటిదాకా ఏం చేశారు? వాటర్ నమ్ముకున్నారు. వాటర్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కూడా ప్రకృతి వనరులు మొత్తం కూడా పరిరక్షించాలని రాశాడంటే దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే, నేను ఆయన నుంచి నేర్చుకుంది, ఇంటి ముందు కూర్చొని ఒకరోజు చేతి గోర్లు కాలు గోర్లు తీస్తూ ఉంటాడు. ఆ భార్య వచ్చి ఆ పొట్లం కడతాడు. భార్య వచ్చి, ఏమండి ఇంత జాగ్రత్తగా వీటిని పొట్లం కడుతున్నావు ఎందుకు అని అంటుంది. ఈ గోర్లు విత్తనాలు అనుకొని పావురాలు తిని గొంతులో పడి చచ్చిపోతాయేమో అంటాడు. ఎంత సెన్సిటివ్ పర్సన్. మనమందరికీ కూడా బుద్ధుడు ఇష్టపడతాం మనం. కారణం ఏంటంటే, దేవదత్తుడు బుద్ధుడు ఇద్దరు అడవికి పోతారు. దేవదత్తుడు బాణం వేస్తే హంస పడిపోతుంది. దాన్ని ప్రేమతోటి హృదయానికి అత్తుకొని వేడిచ్చి కట్టుగట్టి హంసను బతికిస్తాడు. కానీ చరిత్రలో ఆ హంస నాది అని అంటాడు దేవదత్తుడు. లేదు, నేను కాపాడిన కాబట్టి నాది అని అంటాడు బుద్ధుడు. కాబట్టి చరిత్రలో ఎవరు మిగిలారు? బుద్ధుడు చెప్పిన హంస బుద్ధుడిదే అనే చరిత్రలో నిలిచిపోయింది. రేపొద్దున యుద్ధం జరిగితే, రేపొద్దున అడవిని రక్షించుకోవటం కోసం, భూమిని రక్షించుకోవటం, నీళ్లను రక్షించుకోవటం కోసం పెట్టుబడిదారులు ఒక పక్క, ప్రభుత్వాలు ఒక పక్క, ప్రజలు ఒక పక్క యుద్ధం జరిగితే ఆ గ్రీన్ రెవల్యూషన్ వైపే భూమి కూడా ఉంటుంది. ఇప్పుడు 1000 ఎకరాలు ఉంటాయి ఒక అతనికి. మీరు బాగా గమనించండి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు. గాలి, నీరు, వెలుగు, వెన్నెల అందరికీ సమానంగా ఇస్తుంది. లేదు, నాకు 1000 ఎకరాలు నాదే కావాలని ఎవడని వచ్చిండు అనుకో, ఏమైంది? ఈ 99,000 మంది జనాలు ఉంటారే, వాడే రాయి పెట్టి కొడతాడు, వాడే గన్ను బట్టి కొడతాడు, వాడే కర్ర పట్టుకొని ఎదురు తిరుగుతాడు. ఈ ప్రకృతి అలా రక్షించబడుతుంది ఇంతకాలం. కాబట్టి వీళ్ళందరూ అడవిని కొడతాము, అది కొడతాము, ఇది కొడతామంటే మీరు చూసారా? ఒక అడవిలో ఉండ హిడ్మా ఫోటో పట్టుకొని ఢిల్లీలో కూడా ఊరేగింపులు జరిగినాయి పెద్ద ఎత్తున. మీరు అసలు ప్రభుత్వాలకు ఏమన్నా ఆలోచన, ఇంటెలిజెన్స్ ఇంకా ఉంటే మైనింగ్ మాఫియా మీద ఎంత పెద్ద తిరుగుబాట్లు వస్తున్నాయి ఈరోజు. నేనేమనుకున్నావు? నక్సలైట్లనే లేకుండా చేస్తాను, నక్సలైట్ల వల్లనే ఈ అడవి వాళ్ళ కంట్రోల్లో ఉంది అని నువ్వు అనుకున్నావు. వాళ్ళు వదిలిపోయారు, బయటకు వచ్చారు వాళ్ళు.
కదా, వాళ్ళ మానాన వాళ్ళు బతకటానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అడవిలోకి వస్తే ప్రజలు తిరగబడుతున్నారు ఏంటి? ప్రజలు రాళ్ళు పెట్టి కొడితే మీ మిలిటరీ వెనక్కిపోతుంది ఏంటి? కాబట్టి ఈ భూమి తనను తాను రక్షించుకోవటానికి చేసే ప్రతి చర్య ఏదైతుందో అది రేపు పొద్దున తిరుగుబాటు అయింది. అది ఎవడు చేసినా పాలకుడు ఖచ్చితంగా ఆ తిరుగుబాట్లు వస్తాయి. అలాంటి తిరుగుబాట్లకు మేము పాటలు రాస్తాను, నేను ఖచ్చితంగా రాస్తాను, రాస్తానే ఉంటారు. రాస్తాను, పాడతాను. అయితే అవసరమైతే ఈ నేచర్ కోసం ఆ ఉద్యమంలో నేను పాల్గొంటాను. దానికోసం అరే నాకు ఇక్కడ కన్నిచ్చి అందమైన పూల తోట ఇచ్చి, ఇక్కడ ముక్కిచ్చి అక్కడ సువాసన ఇచ్చి, ఇక్కడ చెవులు ఇచ్చి అక్కడ సప్తస్వరాలు ఇచ్చి, ఇక్కడ ఆకలిచ్చి అక్కడ పండ్లిచ్చి కదా, నేను వదిలిన మృతగాలి తను పీల్చుకొని తను అమృతం లాంటి గాలిచ్చి నన్ను 60 సంవత్సరాలు పెంచిన నా తల్లి కోసం తృణప్రాయంగా నా ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డాను. నేను శబాష్, చేయాల్సిందే అది. అంతే కదా రఘు. సో ఇప్పుడు మీ ఇంతకంటే గొప్ప మార్గం ఏమన్నా ఉంటే చెప్పు.